తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సాగర్ సింధూరి గారు, మదనపల్లిలో ఉన్నటువంటి మహర్షి తపోవన ఆశ్రమ నిర్వాహకులు. మరి ఇవాళ సుమన్ టీవీ స్టూడియోకి వారు వచ్చారండి. వారితో మాట్లాడి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ధ్యానం చేయటం అనేది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిదని చెప్పి ఒక పలానా వ్యక్తి ఒకరు మాట్లాడుతుంటే విన్నాను నేను. ఏంటి ధ్యానం ఏముంది, కళ్ళు మూసుకుని కూర్చోవటమే కదా ధ్యానం అంటే అని చెప్పి ఇంకొకళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది. అంత ఈజీ కాదని ఒకళ్ళు, ధ్యానం చేస్తే హైట్స్ కి రీచ్ అవుతారని ఇంకొకళ్ళు. ఇలా ఈ డిస్కషన్ లో అసలు ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం వల్ల మనకి ఒరిగేది ఏమిటి, చేయవలసిన అవసరం ఉందా, మనిషికి ధ్యానం అవసరమా, ధ్యానం నుంచి ఏం సంపాదించవచ్చు, ఇవి క్వశ్చన్స్ అండి ఇలా రైజ్ అయ్యాయి. సో అవే మీ ముందు ఉంచుతున్నాను. అసలు ధ్యానం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎందుకు అవసరం? ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకునే ముందు, సమాధానం తెలుసుకోబోయే ముందు, ధ్యానం చేయకపోతే ఏమవుతుందో చెప్తాను. ఫస్ట్ ఓకే, ధ్యానం చేయకపోతే మనిషికి ఏం జరుగుతుందో చెప్తాను. చూడండి, సైంటిఫికల్ గానే చెప్తాను నేను. ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చుని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఉదాహరణకు ఏదో విపరీతమైనటువంటి బాధ ఒకటి ఉంది, ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మనసు చంచలంగా ఉంది. అప్పుడు మీరు ఇలాగా కూర్చొని ప్రశాంతంగా నన్ను ఇలా అడగగలుగుతారా? ఏ పనైనా చేయగలుగుతారా? ఇంకా డిప్రెషన్ అలా ఉండిపోతాం. మనసు దహించిపోతుంది, విపరీతమైన ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మనం ఏ పైన చేయగలుగుతామా? చేయలేం. అంటే మన జీవితం సవ్యంగా ఉండాలంటే మొట్టమొదట మన మనస్సు శాంతిగా ఉండాలి. మన మనస్సు శాంతిగా ఉండాలంటే మన లోపల నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, ఇది కామ్గా ఉండాలి. ఈ నర్వస్ సిస్టంలో రెండు ఉంటాయి. అంటే మనకు నాడీ వ్యవస్థలు రెండు ఉంటాయి. ఒకటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇదేంటంటే నువ్వు బాగా యాక్టివ్గా వర్క్ చేయడానికి, అటు ఇటు కదలడానికి, ప్రమాదం వస్తే తప్పించుకోవడానికి, లేదంటే తిరగబడి కొట్టడానికి, అత్యంత వేగంగా మనం కదలడానికి ఇది మెయింటైన్ చేస్తుంది. నీ శరీర భాగాలను కదిలిస్తుంది. అలాగా ఎలా కదిలించగలుగుతుందంటే, వేగంగా ఒక ప్రమాదం వచ్చింది, పరిగెత్తాలి. అంత త్వరగా నీ యొక్క కాలు చేతుల్లోకి ఎనర్జీ రావాలంటే లోపల యొక్క అడ్రినలిన్, కార్టిజోల్ ఇలాంటి హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వకపోతే వెంటనే శక్తి రాదు కాళ్ళు చేతుల్లోకి. అంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి ఎందుకు పనికి వస్తాయంటే, నువ్వు ఫ్లైట్ ఆర్ ఫైట్, ఒకటి తిరగబడ్డం లేదంటే పారిపోవడం, ప్రమాదం వచ్చినప్పుడు. అందుకు ఇవి పనికి వస్తాయి, అడ్రినలిన్ కానీ కార్టిసోల్ కానీ. ఎప్పుడైతే ఈ సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ ఈ హార్మోన్ రిలీజ్ చేసుకుని శరీరానికి అవసరమైన కదలికలను ఇస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు, అంటే మన బాడీ స్ట్రెస్ మోడ్లో ఉన్నప్పుడు హీలింగ్ ఆగిపోతుంది, ఇమ్యూనిటీ ఆగిపోతుంది, డైజెషన్ ఆగిపోతుంది. అర్థమైందండి? సో బ్రెయిన్ నీ బాడీకి ఏది ఆన్ చేయాలి, ఏది ఆఫ్ చేయాలని డిసైడ్ చేసుకుంటుంది. ఉదాహరణకు మీరు ఏదైనా వేగంగా పని చెయ్యాలి, అరవాలి, కొట్లాడాలి అనుకున్నప్పుడు బ్రీతింగ్ మారిపోతుంది, గుండె వేగం మారిపోతుంది. మన మెదడు ఈ రెండింటిని తీసుకుంటుంది. నీ యొక్క బ్రీతింగ్ రేటును బట్టి, శ్వాస వేగాన్ని బట్టి, అదేవిధంగా గుండె యొక్క కొట్టుకునే వేగాన్ని బట్టి మెదడు సిగ్నల్గా తీసుకొని, ఓహో ఇతనికి ఇప్పుడు ఎమర్జెన్సీగా స్ట్రెస్ మోడ్ ఆన్ చేయాలి, బాడీలో సింపాథెటిక్ని ఆన్ చేస్తుంది. ఇప్పుడు హీలింగ్ మోడ్ ఆగిపోతుంది, డైజెషన్ మోడ్ ఆగిపోతుంది. మరి ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఎప్పుడు ప్రమాదం జరిగినప్పుడు, వేగంగా స్పందించాల్సి వచ్చినప్పుడు. మరి రోజంతా అలాగే ఉండదు కదండి, ఉండకూడదు. మరి అంతా అయిపోయింది, కామ్గా కూర్చున్నాము. కామ్గా కూర్చున్నప్పుడు కూడా, ఇంట్లో ప్రశాంతంగా బెడ్ పైన పడుకొని రిలాక్స్గా ఉన్నప్పుడు కూడా, నిన్న జరిగిన గొడవ గురించో, మొన్న జరిగినటువంటి అవమానం గురించో మళ్ళా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అలా వస్తుంది, ఒక్కోసారి కదా ఎప్పుడూ వస్తుంది. అది నెగిటివ్ ఎమోషన్స్, అది అలా రేపు మళ్ళీ
జరుగుతుందేమో, ఆ. రేపు మళ్ళీ రిపీట్ అవుతుందేమో, ఆల్రెడీ జరిగిపోయినవే అలా థాట్ జరిగిపోయిన ప్రమాదాలను గురించి, జరగబోయే ప్రమాదాలను గురించి కూడా గుర్తు తెచ్చుకుంటాం. ఇలా గుర్తు తెచ్చుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్కి ఏంటంటే అది నిజమా నీ యొక్క ఆలోచన ఊహ అనేది దానికి తేడా తెలియదు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటావు మళ్ళీ స్ట్రెస్ మోడ్ ఆన్ అయిపోతుంది. అంటే నువ్వు రిలాక్స్డ్గా బాడీ ఏమో రిలాక్స్డ్, లోపల మాత్రం స్ట్రెస్ మోడ్. అంటే ఇప్పుడు హీలింగ్ జరగదు. ఇలాగా రోజులో ఒక మనిషి ఎన్నిసార్లు ఆందోళనగా ఉంటాడు, ఎన్నిసార్లు నెగిటివ్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అంటే ఎక్కువ సార్లు స్ట్రెస్ హార్మోన్లు ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలండి? అలా చెప్తాను. దీనివల్లే మనము ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే దానికి సమయం ఇవ్వట్లే మనం హీల్ అవ్వడానికి, హీల్ చేసుకోవడానికి, డైజెషన్ అవ్వడానికి. దీనికి ఆపోజిట్ గా ఇప్పుడు ఒక కుక్క చూడండి, ఏదైనా కుక్క దానిపైన పడి కరిచేదానికి వస్తే అప్పటికప్పుడు తిరగబడుతుంది, కరుస్తుంది లేదా కరిపించుకుంటే పారిపోతుంది. ఆ ప్రమాదం వెళ్ళిపోయినప్పుడు హాయిగా వచ్చి వెంటనే పడుకుని నిద్రపోతుంది. అది గుర్తు తెచ్చుకోదు. రేపు మళ్ళీ గొడవ జరుగుతుందేమో, నేను సిద్ధంగా ఉండాలా, ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకోదు. అది ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా రిలాక్స్ మోడ్ ఆన్ చేసుకుంటుంది. మనిషికి అలా ఉండదు. అతని మనస్సు ఏం చేస్తుందంటే మాయ చేస్తుంది. ఎప్పుడూ వానికి ప్రమాదం గురించి, బ్రెయిన్ ఎప్పుడూ ప్రమాదంలోనే ఉన్నానన్న ఫీలింగ్ అనమాట. ఈ విధంగా ఎక్కువసేపు సింపాథెటిక్ ఆన్లో ఉండడం వల్ల మనకు హీలింగ్ జరగట్లేదు, మనం ఆరోగ్యంగా ఉండట్లేదు. మరి పారాసింపథెటిక్ అంటే ఏంటంటే ఈ మోడు నువ్వు రిలాక్స్డ్గా, ఇప్పుడు మీలో రన్ అవుతుంది ఏదంటే పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్, కూల్గా కూర్చోవడం, ఎక్కువ కదిలించకుండా. ఇప్పుడు డైజెషన్ జరుగుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది, అదేవిధంగా ప్రతి కణంలోనూ హీలింగ్ జరుగుతుంది. అంటే మన లోపల హీలింగ్ జరగాలంటే మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలంటే పారాసింపథెటిక్ ఆన్లో ఉండాలి. అది ఆన్లో ఉండాలంటే శ్వాస వేగం తగ్గాల, గుండె వేగం తగ్గాల. ఇవన్నీ జరగాలంటే నువ్వు ధ్యానం చేయాలి. చెయ్యకపోతే ఇన్ని జరుగుతాయి. ధ్యానం చేయకపోతే, నువ్వు ధ్యానం చేయకపోతే నీలో ఉన్న ప్రతి శక్తి కూడా అనర్థానికే ఉపయోగించబడుతుంది, మన యొక్క పతనానికే వినియోగించబడుతుంది. మన యొక్క వృద్ధి ఉండదు, బ్యాలెన్స్ ఉండదు లైఫ్లో. ఇది అంటే ఇది కామన్ గా అందరూ చేయాల్సిందే. ఇది పని కట్టుకొని మనం పొద్దున ఈ టైంకి లెగాలి, నేను ముందే చెప్పాను మేడం, ఇదేంటంటే మన చాయిస్ కాదు, బై డిఫాల్ట్ అంటారు. ఇవి ఎందుకంటే మనము వృత్తిలో గొప్పగా ఉండాలా, ఆరోగ్యంలో గొప్పగా ఉండాలా, ఏదైనా ఉత్పాతం ఏదైనా జరిగినప్పుడు బాగా స్థిత ప్రజ్ఞతతో ఉండాలా, సహనంతో ఉండాలా, నిలబడాలా, తట్టుకోవాలా. దీనికి కావాల్సినటువంటి శక్తి ఎలా వస్తుందంటే మనస్సు బలమైతేనే వస్తుంది. మనము ఒక మనిషి 70 నుంచి 80,000 ఆలోచనలు చేస్తాడు రోజు, ఒక రోజుకు 80,000. వాటిలో 90% నిన్నటివి, 10% రేపటివి. ఇప్పుడు ఏమి ఉండవు. అంటే ప్రజెంట్ టెన్స్లో ధ్యానం మనల్ని ప్రజెంట్ టెన్స్లో ఉండనిస్తుంది, మన అస్తిత్వంలో ఉండనిస్తుంది, మన శక్తిలో ఉండనిస్తుంది. అందుకే చాలా మంది అంటే మెడిటేషన్ చేసిన వాళ్ళు చాలా ఆ బ్యాలెన్స్డ్ గా ఉండే విధానాన్ని చూస్తాం. అది చెప్తూ ఉంటారు, ఇంతకు ముందు లాగా ఉండుంటే వేరేలా ఉండేది, ఇప్పుడు అంతా నేను కామ్ అయిపోయాను, కామ్ డౌన్ అయ్యాను, కొన్ని రోజుల నుంచి లైఫ్ స్టైల్ మార్చుకున్నానని చెప్తూ ఉంటారు. ధ్యానం నిజంగా మనిషిలో మార్పును తీసుకొస్తుంది. ధ్యానం మాత్రమే మార్పులు తీసుకొస్తుంది. ఇంకా ఏది ఒకవేళ ఒకరు మోటివేషనల్ స్పీచ్ చెప్తారు, బాగా మోటివేట్ చేస్తారు, 3 రోజుల్లో మారిపోతాడు, 4వ రోజు మళ్ళీ మారిపోతాడు, ఫస్ట్కే వస్తుంది అంటారు. ఎందుకంటే లోపల సిస్టమ్ రెడీ కాకుండా నువ్వు ఎంత పైకి ఎగిసినా మళ్ళీ నిన్ను డౌన్ ఫాల్ తీసుకొస్తుంది. ధ్యానం అనేది మన చైతన్యం యొక్క క్రమబద్ధమైనటువంటి విస్తరణ. అది సో ధ్యానం చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలియజేశారు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మాటలో, జీవితంలో ఒక మనిషి నేను ఎప్పుడూ బాగలేను, నాకు ఎప్పుడూ జీవితం బాగలేదు, నాకు అన్నీ నష్టాలే, నాకు ఎప్పుడు అనారోగ్యమే, అసలు నా లైఫే బాగలేదు అని ఎందుకంటాడు అంటే ధ్యానం చేయకపోవడం వల్ల. ధ్యానం చేస్తే నాకెందుకు ఇలా జరిగింది అన్న క్వశ్చన్ ఎప్పటికీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. నమస్తే.